ఒక నరరూప రాక్షసుడు, ఒక బెట్టింగ్ రాయుడు. ఈ హాయ్ గైస్, అన్వేషణ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న వాళ్ళని ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి వీడియో చేస్తున్నాడు. లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి అండ్ ఇమ్రాన్ భాయ్ అందరూ సైలెంట్ గానే ఉన్నారు. ఇమ్రాన్ భాయ్ కామెడీగా కౌంటర్ వీడియో చేశాడు, కానీ రియలైజ్ అయ్యి సైలెంట్ అయిపోయాడు. కానీ ఒక చెత్త ఎదవ ఉన్నాడు, విఆర్ రాజా విఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్. మీరు ఊహించరు ఎంత చెత్త ఎదవ అంటే, మీరు ఒకవేళ వాడి సబ్స్క్రైబర్ అయ్యుంటే ఈ వీడియో మొత్తం చూస్తే వాడిని అన్సబ్స్క్రైబ్ చేయడం ఖాయం. సో వీడియో మొత్తం చూడండి. అన్వేషణ వాడిపై వీడియో పెట్టగానే వెంటనే కౌంటర్ వీడియో చేశాడు. విఆర్ రాజా ఫ్యాక్ట్స్ ఒక ఉగ్రవాది, ఒక నరరూప రాక్షసుడు, ఒక బెట్టింగ్ రాయుడు. ఈ ఎంత పత్తిత్తులా మాట్లాడుతున్నాడంటే అన్వేష్ నిన్ను ఏం అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తున్నావు? అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. అసలైనవి వదిలేసి నువ్వు జనాలని మోసం చేసి, సబ్స్క్రైబర్స్ మోసం చేసి సంపాదించిన డబ్బు ఎక్కడ బయట పడుతుందో అని, ఇక్కడ సబ్స్క్రైబర్స్ పోతారో అనే భయంతో మాట్లాడుతున్నాడు. అన్వేషణ నిన్ను అడుగుతుంది ఏంది, దానికి నువ్వు చెప్తున్న సమాధానం ఏంది అయ్యా? నువ్వు చేసిన ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వల్ల జనాలు నష్టపోయారు, నీ సబ్స్క్రైబర్స్ నష్టపోయారు, కొన్ని కోట్ల నష్టం జరిగింది. వాళ్ళకి నువ్వు నష్టపరిహారం ఇవ్వరా అని చెప్పి అడిగితే అసలు దానికి నీ దగ్గర సమాధానం లేదు. సమాధానం చెప్పకుండా మాటలు తిప్పుతున్నాడు. జనాలు పిచ్చి ఎదవాలనుకుంటున్నావా, లేదా నీ సబ్స్క్రైబర్స్ ని పిచ్చి పూకోవాలనుకుంటున్నావా? ఈ వీడియోలో సెంటిమెంట్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి జనాలని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ వల్ల ఇంతమంది నష్టపోయారంటే నీపై వీడియో చేయమని 6 లక్షల మంది నన్ను అడుగుతున్నారు. కామెంట్స్ వస్తున్నాయి, నాకు మెసేజ్లు వస్తున్నాయి. నన్ను అడగకండి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి విఆర్ రాజా ఫ్యాక్ట్స్ అని చెప్పండి, వాళ్ళే చూసుకుంటారు. ఆయన ఏం చెప్పిందంటే, నీపై కేసు కాకుండా ఉండాలి అంటే, నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్లకుండా ఉండాలి అంటే, నీ వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వురా యదవ్వా అని అడిగితే వీడి దగ్గర సమాధానం లేదు. ఇంకో విషయం ఏంటంటే, 1 మిలియన్ వ్యూస్కి దాదాపు 50,000 రూపాయలు వస్తాయి. విఆర్ రాజా ఫ్యాక్ట్స్ ఛానల్కి దాదాపుగా 10 మిలియన్ వ్యూస్ వస్తాయి. అంటే ఒక్క వీడియోకి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నావు. అవి నీకు సరిపోవట్లేదా? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి జనాలను మోసం చేస్తున్నావురా అని అడిగితే దానికి వీడి దగ్గర సమాధానం లేదు. సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా ఫ్యామిలీ అంటావుగా, మరి మీ అమ్మతో బెట్టింగ్ ఆడించు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో బెట్టింగ్ ఆడించావు కదా. మరి సబ్స్క్రైబర్స్ని కూడా ఫ్యామిలీ అంటావుగా, మరి వీళ్ళని ఎందుకు ఆడమని చెప్తున్నావురా? అసలు ఎక్కడ సంబంధం లేకుండా జనాలని పిచ్చి పుల్కాలను చేస్తూ నేను ఏది చెప్తే అది నమ్ముతారనుకుంటున్నాడు. అసలు నువ్వు చేసింది కౌంటర్ వీడియో అనుకుంటున్నావా? ఆ వీడియో చూస్తే నువ్వు భయపడుతున్నావు అనిపించింది నాకు. నువ్వు భయపడకపోతే నీ వీడియోస్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన క్లిప్ని ఎందుకు ట్రిమ్ చేశావు? మొన్నటి వరకు వీడి వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో బెట్టింగ్ ప్రమోషన్ వీడియో ఉండేది. ఇప్పుడు ఆ వీడియోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన క్లిప్ని తీసిదెంగాడు. అన్వేషణ ఎవడి మీద వీడియో చేస్తే వాడిని బొక్కలో తోస్తున్నారనే భయంతో ఎక్కడ ప్రూఫ్స్ దొరుకుతాయని అన్ని వీడియోస్లో ట్రిమ్ చేసి దెంగాడు వీడియో. నువ్వు పత్తిత్తైతే ఎందుకు ట్రిమ్ చేశావు? నువ్వు తప్పు చేయకపోతే అన్వేషణపై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు కౌంటర్ వీడియో చేసి పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నావు? నీకు దమ్ము లేక కంప్లైంట్ ఇవ్వడం లేదు, ఎక్కడ నన్ను బొక్కలో వేస్తారనే భయంతో. పెద్ద పెద్దోళ్ళపై ఇలా మాట్లాడతావా? ధోని, విరాటే చేస్తున్నారు కదా. వాళ్ళు చాలా పెద్ద ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తారు, లేదా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. నచ్చితే యూజ్ చేస్తాం, లేకపోతే యూజ్ చేయం. కానీ నీ ఛానల్ ఏంటి? నీ ఛానల్ పర్పస్ ఏంటి? ఎడ్యుకేట్ చేసే ఛానల్ ఇది. నీ ప్రతి ఒక్క వీడియో జనాలకు యూజ్ అయ్యే వీడియో, జనాలు ఈజీగా నమ్ముతారు. నువ్వు చేసే వీడియోస్ జనాలకు యూజ్ అవుతాయి, జనాలు ఈజీగా నమ్ముతారు. సో బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా జనాలు ఈజీగా నమ్ముతారు అండ్ బుట్టలో పడతారు. ఇలా మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా పైగా సొల్లు చెప్తున్నాడు. రామాయణం, మహాభారతం చెప్పుకుంటా బెట్టింగ్ ప్రమోషన్ చేశావు, సిగ్గుందారా నీకు? రామాయణం, మహాభారతం చెప్తూ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశావు కదరా, సిగ్గుందారా నీకు? వాటిని నమ్మిన వారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ నమ్మి యూజ్ అవుతాయని నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టీనేజర్స్ నమ్మకపోవచ్చు, కానీ పెద్ద వయసు వాళ్ళు చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. దానికి సమాధానం చెప్పురా అంటే సమాధానం చెప్పకుండా కథలు దెంగుతున్నాడు వీడు.
ఆయన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేటప్పుడు నేను డిస్క్లైమర్ ఇచ్చాను అని పాజిటివ్ కామెంట్ చూపిస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని చెప్తున్నావు. అరే లిక్కర్, బీడీ, సిగరెట్ అమ్ముకునే కంపెనీలు ముందే చెప్తాయి తాగితే పోతావు లేదా చస్తావని. అండ్ ఇంకో విషయం, లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి నేను డిస్క్లైమర్ ఇచ్చాను అంటే అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి నేను డిస్క్లైమర్ ఇచ్చాను, నా లౌడ్ ఇచ్చాను అంటే నడవదు. నిన్ను ఖచ్చితంగా జైల్లో వేస్తారు. నిన్ను నువ్వు బ్యాక్ చేసుకోవడానికి ట్రై చేయకు. సజ్జనార్ గారికి క్వశ్చన్ ఇస్తున్నారు, లేదు ఇండైరెక్ట్గా వార్నింగే ఇస్తున్నాడు. నేను ఇలాగే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తా, నువ్వేం పిక్కుతావో పిక్కోండి అని. లాస్ట్కి అందరూ ఒకటే అడుగుతున్నారు, నీ వల్ల నష్టపోయిన వారి పరిస్థితి ఏంటి? దానికి కూడా సమాధానం లేదు. తలా తోకకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. తప్పించుకుందామని ట్రై చేస్తున్నాడు. నిజంగా పెద్ద నిబ్బా కౌంటర్ వీడియో వీడిది. నిన్ను నమ్ముకున్న వాళ్ళు లేదా నీ సపోర్టర్స్ లేదా నీ సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసాక నాకు వార్నింగ్ కూడా ఇస్తారు. వీడి కౌంటర్ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.